శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. కని విని ఎరగని రీతిలో తమ్ముడు వీరేష్ మన్న ఒక అద్భుతమైన మీటింగ్ ని రాష్ట్ర ప్రజలకి ప్రజా ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుందో అని తెలిసే విధంగా ఎన్ని వ్యవసాయ పనులున్నా రైతాంగం మొత్తం, ముఖ్యంగా ఆడబిడ్డలందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినందుకు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, అదే రకంగా ఈ జిల్లా నుంచి ఇంకిద్దరు నా సహచర మంత్రులు ఉన్నారు. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పక్షాన, రెండవది ఉత్తమ కుమార్ రెడ్డి గారి పక్షాన కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చాలా సుదీర్ఘంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముందు ఇందిరమ్మ ఇళ్ల విషయం మీకు తెలపాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు ఇందిరమ్మ ఇళ్ల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో పేదవాడి కళని కలలాగానే చూపించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది నిజమైన ఎన్నికలు కానీ, బై ఎలక్షన్స్ కానీ, ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించేది, టీవీల్లో యాడ్స్ ఇచ్చేది, పేపర్లో పెంటు లైన్లో ఫ్రంట్ పేజీలో అద్భుతమైన బొమ్మలు చూపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత సింగిల్ బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని మాయమాటలు చెప్పేది. కానీ 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం మొదలు పెట్టిందే 93,000, పూర్తి చేసింది 66,000, మిగిలిన 30,000 చిల్లరు మొండుగోడలతోనే దర్శనమిచ్చాయి. పేదోడు ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ శాఖను మొత్తాన్ని రద్దు చేసింది. హౌసింగ్ శాఖే లేకుండా చేసింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు అనుగుణంగా కేబినెట్ సహచర మంత్రులమందరం పేదవాడి కళ నెరవేర్చాల్సిన బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఇందిరమ్మ అంటేనే పేదోడి కళ, పేదోడి ఇల్లు. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే ప్రణాళిక మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే దానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇల్లు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఒక్కసారి 3,500 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. దయచేసి నా ఆడబిడ్డలు గుర్తించాలి. ఇందాక సత్యన్న చెప్పారు, ఏ నియోజకవర్గానికి పైన 3,500 ఇళ్లు సరిపోవన్నా మాకు కనీసం ఇంకొక 1,000-1,500 ఇయ్యండి అని అడుగుతున్న మాట నిజం. అది అవసరం కూడా ఉంది. ఆనాటి 10 సంవత్సరాల ఒత్తిడి ఈనాడు ప్రజాప్రతినిధుల మీద ఉన్నమాట వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు కట్టడం అంటే 22,500 కోట్ల రూపాయలు అవసరం. ధనిక తెలంగాణ రాష్ట్రం 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిపోతే ప్రతి నెల అప్పు మిత్తి కలిపి 6,500 కోట్లు బ్యాంకులకి కడుతూ పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఆడబిడ్డలు చాలా క్లియర్ గా వినాలి. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు వినాలి, రాష్ట్ర వ్యాప్తంగా టీవీల ముందున్న ఆడబిడ్డలు కూడా వినాలి. ఇప్పుడు నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, నువ్వు మొన్న ఎవరికి ఓటేసావని అడగల, నా కండవ కప్పుకుంటేనే నీకు ఇల్లు ఇస్తానని చెప్పటం లేదు. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయ్యుంటే చాలు,
పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదట విడత ఇస్తున్నాము. మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పట్టుదల. తల తాకట్టు పెట్టైనా పేదవాడి కళ నెరవేర్చే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పునాదులు కడితే 1 లక్ష, స్లాబ్ లెవెల్ కడితే 1 లక్ష, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశానికి ముందు 1 లక్ష రూపాయలు, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమము. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు కట్టాలి. చిన్న బాత్రూము, చిన్న కిచెన్ ఉండాలి. ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు లోపే కట్టాలి. ఇవి నిబంధనలు. డైరెక్ట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్టు మధ్యవర్తుల ఖాతాల్లోకి డబ్బు పోదు. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీ ఖాతాలోకి ఆ డబ్బు వస్తుంది. ప్రతి సోమవారం నాడు ఎవరైతే నా ఆడబిడ్డల ఇల్లు కట్టుకుంటున్నారో ప్రతి సోమవారం నాడు ప్రభుత్వం ఒక పొద్దు తినకపోయినా, ప్రభుత్వం ఒక పొద్దు అన్నము తినకపోయినా మీకిచ్చే నిధుల విషయంలో 1 నిమిషం కూడా లేట్ చెయ్యము. కాబట్టి ధైర్యంగా అప్పు ఉన్నమాట వాస్తవం, అప్పు పుట్టినమాట వాస్తవం. అయినా కూడా మనసుంటే మార్గం ఉంది. పేదోడే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి తల తాకట్టు పెట్టైనా ఇల్లు కట్టిస్తామని, ఇల్లు రాని ఆడబిడ్డలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు అర్హులై ఉంటే ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మీకు వస్తుంది. అదే రకంగా ఇక్కడున్న కలెక్టర్లకి, మిగిలిన జిల్లా కలెక్టర్లకు కూడా 2 బెడ్రూమ్ లో గతంలో ఏవైతే మొండి గోడలతో దర్శనమిస్తున్నాయో ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఆ మొండి గోడలకు దర్శనమిచ్చే ఇల్లు కూడా ఏ పద్ధతిలోనైతే పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో అదే పద్ధతిలో ఆ కట్టి సగము మిగిలి ఉన్న ఇల్లు మీరు లబ్ధిదారుల్ని ఫైనల్ చేయండి. దానికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా ప్రభుత్వ పక్షాన రిలీజ్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఈ నగరకల్లు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. అంతేకాదు భూభారతి ఆనాటి ధరణి గురించి అనేక వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. మొన్న 20వ తారీఖుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందము పర్యటించి పేదవాడికి, రైతన్నకు, భూములున్న ఆసాములకి చుట్టములా ఉన్న చట్టం భూభారతి 2025 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,60,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇవన్నీ రాబోయే వారం రోజుల లోపే కంప్యూటరైజేషన్ చేసి ఇందుట్లో న్యాయమైన సమస్యలన్నిటినీ ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఇందాక మిత్రులు వీరేశం గారు చెప్పినట్టు, వీరేశం గారు చెప్పింది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక్క ముక్కలో చెప్తా. రైతు బంధు వారి స్వార్థం కోసం ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి లాభం చేయటం కోసం నిజంగా భూమిలో ఒక వ్యక్తి ఉన్నాడు. పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి ఆ భూమిలో పేదోడు ఎవడైతే ఉన్నాడో బలవంతాన ఆ పేదోడు భూమిని లాక్కొని ఈ పింక్ కలర్ షర్ట్ వాళ్ళకి
పాస్ బుక్కులు ఇచ్చి రైతు బంధు ద్వారా వాళ్ళకి ప్రభుత్వం లబ్ధి చేయాలని ఒక దుర్బుద్ధితో చేసిన కార్యక్రమం అది. ఒక్క నగరకల్ల నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో ఇటువంటి కార్యక్రమాన్ని ఆనాటి ధృతరాష్ట్ర పాలనలో చేశారని చెప్పడానికి నేను సంకోచించటం లేదు. దీన్ని ప్రక్షాళన చేయటానికే, పేదవాడికి అండగా ఉండటానికే, పేదవాడి కళను నెరవేర్చడం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి తప్పులన్నిటినీ ఈ భూభారతిలో పూర్తి ప్రక్షాళన చేసి రైతన్నలకు, భూమి ఆసాములకి పూర్తి భద్రత ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కల్పించడమే మీ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఆగస్టు 15వ తారీఖు నాటికి నాకు తెలిసి ఏవైతే ఈ 8,60,000 అప్లికేషన్లు వచ్చాయో న్యాయమైన వాటిని అన్నిటినీ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15. ఆ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల ఆసాములకు, రైతన్నలకు స్వతంత్రం ప్రకటించాలన్నదే మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము. దీంట్లో అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో, ఇందాక పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్లు చిత్తశుద్ధితో చట్టాన్ని అయితే అద్భుతమైన చట్టాన్ని చేశాం. ఈ చట్టం పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడికి లాభం జరిగే విధంగా, మంచిని మంచిగా చెప్పే విధంగా, మంచి ఆ బిఆర్ఎస్ వాళ్ళు అడిగినా అది న్యాయమైతే వాళ్ళకి కూడా అన్యాయం చేయమని ఈ చట్టము చెప్పదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పరు, నేను కూడా చెప్పను. మంచి న్యాయం ఉంటే నీది ఏ పార్టీ అయినా సరే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి పొట్టగొట్టే ప్రభుత్వం కాదు, పేదోడిని భుజము తట్టే ప్రభుత్వం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఇందాక మిత్రులు ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు బంకచర్ల అని వారికి ఆనాడు అంటున్న బంకని ఈనాడు మణికంటియాలని తాపత్రయపడుతున్నారు. అసలు బంకచర్ల అనే అంశం గోదావరి నీరు పెన్నా బేసిన్కి తీసుకుపోవాలనే అంశం ఎప్పుడు మొదలైందయ్యా? ఈ అంశం ఎప్పుడు మొదలైంది? నువ్వు మాయ మాటలు చెప్పి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని నీ మోసపూరితమైన మాటలు తెలంగాణ బిడ్డలు నమ్మి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు 2016లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గోదావరి నీటిని పెన్నా బేసిన్కి తీసుకుపోయే అంశంలో 400 టీఎంసీలకి ఆనాటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో ఇవ్వటమే కాక దానికి అనేక ప్రణాళికలు చేసుకుని ఎస్టిమేట్లు కూడా శాంక్షన్ చేసింది. ఆనాటి ప్రభుత్వం ఎవరిదండి? ఆనాటి ముఖ్యమంత్రి ఎవరండి? ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరండి? గుడ్డి గుర్రాలు పనులతోనేరా ఆనాడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 నుంచి 2023 వరకు 7 సంవత్సరాలు మీరు ఎలగబెడుతుంది కదా. ఏనాడైనా ఆ 400 టీఎంసీని గురించి కేంద్ర ప్రభుత్వంలో కానీ, కోర్టులలో కానీ, ఏ ఫోరం మీదలో కానీ తెలంగాణ పక్షాన నోరు ఇప్పాలి అనే జ్ఞానం మీకుందా? ఆనాడు మర్చిపోయి పదవి దిగిన తర్వాత తెలంగాణ ప్రజలన్నా, రైతులన్నా గోదావరి నీటి గురించి, బంకచర్ల గురించి ఈ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నావా?
ఆనాడిచ్చిన జీవో గురించి మీరేం చర్చించారు? అసలు దాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం, గౌరవ ముఖ్యమంత్రి గారిని గాని, నీటిపారుదల శాఖ మంత్రి గారిని, అధికారులకు కానీ మీ తప్పిదాలను దాచిపెట్టుకోవడం కోసం మీ కాళేశ్వరం అనే స్కాము రోజు రోజుకి బలపడుతుంది అని దాన్ని వక్ర మార్గంలోకి తీసుకెళ్లటం కోసం, మీ స్కిన్ మీరు కాపాడటం కోసం మీరు ఆడుతున్న డ్రామా అని తెలంగాణ ప్రజలు గ్రహించడం లేదనుకోవటం మీ అవివేకం. అంతేకాదు, అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, అయ్యా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఏం కమిషన్ మిమ్మల్ని పిలిస్తే మీరేమన్నా పైనుంచి దిగొచ్చిన దేవుళ్ళ? తప్పు చేశారు కాబట్టి తప్పు రుజువు కాబోతుంది కాబట్టి భుజాలు తడుముకుంటున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు ముమ్మాటిగా చేశారు. మీరు నిజంగా నిస్వార్థ పరులైతే మీరు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద ముసలి కన్నీరు ఇప్పుడు కారుస్తున్నారు. ఏదైతే ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో శ్రీశైలం నీరు ఈ పోరాడు ప్రాంతమైన నల్లగొండ ప్రాంతం సస్యశ్యామలమయ్యే ప్రాజెక్టుని ఏనాడైనా మీ 10 సంవత్సరాలలో ఆనాటి దళిత తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని కనీస విజ్ఞత జ్ఞానమైనా మీకు వచ్చిందా? ఈనాడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఈనాడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఈ నల్లగొండ ప్రాంతం పోరాడు ప్రాంతమే కాదు, మూసి పరివాహక ప్రాంతంతో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నిజంగా మీరు గ్రహించి ఉంటే ఆ ఎస్ఎల్బిసి టన్నల్ ని మీరెందుకు పూర్తి చేయలేదు? మీరెందుకు పూర్తి చేయలేదంటే, కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే 1,00,000 కోట్లు దోపిడీ చేయొచ్చు. పాత ప్రాజెక్టు మొదలు పెడితే మనకి కమిషన్లు రావని కేవలం ఆ స్వార్థంతోనే మీరు ఎస్ఎల్బిసిని టన్నల్ ని పూర్తి చేయలేదన్నది నగ్న సత్యం అన్నది మీకు కూడా తెలుసు. అంతేకాదు, ఈ 8,19,000 కోట్లు ఈనాడు రాష్ట్రంలో అప్పు ఉన్నా ఆనాటి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని చేసిందో బేషిజానికి పోకుండా మంచి కార్యక్రమాలన్నిటినీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పేదోడికి అందిస్తున్నాం. దాంట్లో భాగం ఆ మంచి కార్యక్రమాలతో పాటు అప్పుల్లో ఉన్నాం. మనం ఏమీ తినలేము, పేదోడికి ఏమీ చేయలేము అని మా ప్రభుత్వం ఏమీ చేతులు ఎత్తేలా ఉన్న దాంట్లో కడుపు కట్టుకొని పేదవాడికి మంచి ఏవైతే జరుగుతాయో, పేదవాడు మంచి వాటిలో ఏమి కోరుకుంటున్నాడో ప్రతి దాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదోడికి అందించే దిశగా ఈనాడు పయనిస్తుంది. దాంట్లో భాగమే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఆడబిడ్డలకి, 500 రూపాయలకే గ్యాస్ మత్తు ఆడబిడ్డలకి, పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వని విధంగా ఒక్క సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, అదే రకంగా టింగ్ 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 అనుకుంటూ 3 రోజుల నుంచి మీ అందరికీ జమ అవుతుంది రైతు భరోసా. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా 10,000 రూపాయలు ఎకరానికి 2 పంటలకు ఇస్తే
మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం రైతును రాజు చేయాలని, రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని 6వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే 16వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే 9 రోజుల లోపే 9,000 కోట్లు టింగ్ 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 అనుకుంటూ నా రైతన్నల ఖాతాలో జమ అవుతుంది. కానీ నేను 6 అడుగులు అందగాడని ఒక అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి. నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లే కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి, టింగ్ 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 డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప? కాబట్టి శాంతి భద్రతలను కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు, మళ్ళీ చెప్తారు. అంతేకాదు, ఇందాక మా ఇళ్ళన్న చెప్పినట్లు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు వాసాల మర్రి వారి ఫామ్ హౌస్ కి పక్కన ఉంటుంది. వారి ఫామ్ హౌస్ కి 4 లైన్ రోడ్ వేయటం కోసం నేను ముఖ్యమంత్రిని, మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా, అడ్డం వచ్చే ఇళ్ళన్నీ కూడా మంచి భవంతులు కడతానని నమ్మబలికి ఆ రోడ్డుకి అడ్డం వచ్చే ఇళ్ళన్నీ పడగొట్టి ప్రభుత్వ సొమ్ముతో మంచిగా ఆ ఊరు ఒక రోజు వెళ్ళి ఆగమ్మని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి, ఆగమ్మవా నువ్వు ఇప్పటిదాకా ఆగమాగమయ్యావు, నా ప్రభుత్వంలో ఈ ఊరే కాదు ఈ రాష్ట్రాన్ని మంచిగా బాగు చేస్తామని చెప్పాడు ఆనాటి ముఖ్యమంత్రి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రాంతానికి పర్యటించినప్పుడు స్థానిక శాసనసభ్యుల అభ్యర్థన మేరకు ఆనాటి ముఖ్యమంత్రి మాటిచ్చి తప్పాడు. ఆ ప్రజలందరూ రోడ్ల మీద రామచంద్ర అనుకుంటూ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ మనం ఇల్లు ఇవ్వాలని గౌరవ శాసనసభ్యులు అడగడంతోనే ముఖ్యమంత్రి గారు నన్ను వెళ్ళి పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయమని చెప్పారు. నేను పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, మిగతా అందరం వెళ్ళాం. ఆగమ్మవో పక్కన కూర్చొని చెప్పింది, అయ్యా ఆనాడు ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పి మోసమిచ్చి ఆగమాగమైపోయాము, ఇప్పుడైనా మమ్మల్ని న్యాయం చేయండి అయ్యా అంది. గౌరవ ఎమ్మెల్యే గారు అందరం ఆల్రెడీ ఫౌండేషన్ తీసాం. 200 పైగా ఆ ఊర్లో ఆనాటి ప్రభుత్వుడి నిర్వాహకం వల్ల ఏవైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ఇల్లిచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే 3 నెలల్లో ఆ ఇళ్లను కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎందుకు చెప్తున్నారంటే ఆనాటి ప్రభుత్వం మాటలు ఎలా ఉంటాయి, ఆనాటి ప్రభుత్వం చేతలు ఎలా ఉంటాయి, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అనటానికి నిదర్శనమే ఆ దత్తత తీసుకున్న గ్రామం వాసాల మర్రి కానీ, తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల విషయం కానీ, ఇతరత్ర అప్పటి ప్రభుత్వానికి ఈ 18 నెలల మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి మీరు గమనించండి. ఆనాటి ప్రభుత్వం అంతా సోకులు, మాది ధనిక తెలంగాణ రాష్ట్రం, మాయ మాటలు చెప్పటం, ఎక్కడికి పోయినా వరాలు ఇయటం, చివరికి అక్కడి దాకా ఎందుకు మనకున్న పెద్ద టెంపుల్లో రాములవారి టెంపుల్, భద్రాచలం టెంపుల్
నా జిల్లాలో ఉంటుంది అది. ఆడికి రాములూరు సాక్షిగా 10 సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చిండు కళ్యాణానికి ముఖ్యమంత్రి. ఆ ఒక్కసారి వచ్చి ఏమి వాగ్దానం చేసిందంటే ఈ టెంపుల్ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్నాడు. 100 పైసలు కూడా ఇలా 100 పైసలు కూడా ఇలా నిజం. అటువంటి స్వభావం ఉన్న ప్రభుత్వం, అటువంటి త్వరలో ఆలోచనలు ఉన్న ప్రభుత్వం అది. దాన్ని మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ రాములూరికి వారు మొక్కిన మొక్కులన్నీ వారు తీర్చకపోయినా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ ప్రభుత్వం దేవుళ్ళ దగ్గర ఎవరు తప్పు చేసినా తప్పేనని వాటన్నిటినీ సుమారు ఇప్పటికే నాకు తెలిసి 85-90 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా 100-120 కోట్లు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా ఆ రాములోడు గుడిని పూర్తిగా మన ప్రభుత్వంలో మంచి చేసే విధంగా ఈనాడు చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి హోదాలో లేకుంటే ఆనాటి మంత్రుల హోదాలో ఒక మాట ఇస్తే, ఒక వాగ్దానం చేస్తే చేసిన మాట పేదోడికి ఎంత ఉపయోగకరంగా ఉంది, పేదోడికి నిజంగా మనం చెప్పే మంచి కార్యక్రమం అవుతుందా కాదా అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేసుకో